హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో లిథియం అయాన్ బ్యాటరీస్ని మనం ఏ విధంగా ఛార్జ్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం. దానికి మనకు కావాల్సిందల్లా బ్యాటరీని అయితే తీసుకోండి. అలాగే బ్యాటరీ ఛార్జ్ చేయడం కొరకు మనకు TP4016 సంబంధించిన ఒక సర్క్యూట్ బోర్డు అయితే ఉంటుందండి. దీంతో మనం ఛార్జ్ అయితే చేసుకోవడానికి, అలాగే బ్యాటరీ యొక్క ఓవర్ ప్రొటెక్షన్ ఛార్జ్ అవ్వకుండా మనకు ఈ మాడ్యూల్ అయితే ప్రొటెక్ట్ అయితే చేస్తుంది. అలాగే దీనికి సంబంధించిన ఒక హోల్డర్ అండి. ఈ హోల్డర్లో మనం బ్యాటరీని అయితే ఇన్సర్ట్ అయితే చేసి కనెక్ట్ అయితే చేయాలి. చూడండి, మనకి ఈ హోల్డర్ అనేది ప్యారలల్ కనెక్షన్లో కనెక్ట్ చేయబడి ఉండాలండి. శ్రేణి పద్ధతిలో మాత్రం అటువంటి హోల్డర్స్ని అయితే యూజ్ చేయకూడదు. మనకు ఈ బ్యాటరీస్ అనేది 3.6 volts కనుక మనకు పవర్ బ్యాంక్ అటువంటి తయారు చేసుకోవాలనుకున్నప్పుడు కూడా మనకు అవుట్పుట్ వచ్చేసి 3.6 volts మాత్రమే రావాలండి. సో దానికోసం ప్యారలల్ కనెక్షన్లో ఉన్న హోల్డర్ని తీసుకోండి. సిరీస్ కనెక్షన్లో ఉన్న హోల్డర్ తీసుకుంటే మీకు 12 voltsగా మనకు అవుట్పుట్ అయితే వస్తుంది. సో దీంట్లో ఉన్న బ్యాటరీస్ని అయితే రిమూవ్ చేయండి. మనకి బ్యాటరీ కాస్ట్ వచ్చేసి ఒక్కొక్క బ్యాటరీ 100 రూపీస్ అండి. బ్యాటరీ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే దీనికి సంబంధించిన సర్క్యూట్ మాడ్యులర్ బోర్డు కూడా మీకు కింద లింక్లో ఉంటుంది. సో ప్రజెంట్ మనం 3 బ్యాటరీస్ని అయితే యూజ్ చేద్దామండి. మనకు ఇది 3 బ్యాటరీకి సంబంధించిన స్లాట్ కనుక నేను 3 బ్యాటరీస్ యూజ్ చేస్తున్నాను. దీంట్లో మనకు ప్లస్ మైనస్ 2 టెర్మినల్స్ ఉంటాయి. ప్లస్ ఉన్న ప్లేస్లో ప్లస్, మైనస్ ఉన్న ప్లేస్లో మైనస్ని ఈ విధంగా కనెక్ట్ అయితే చేయండి. సో ఇటు సైడ్ అన్నీ కూడా మైనస్లు అండి. ఈ లోపల ఇచ్చిన సర్క్యూట్ అంతా కూడా శ్రేణి పద్ధతి. ఈ మార్కింగ్ అయితే మర్చిపోండి మీరు. బ్యాక్ సైడ్ బ్లాక్ వైర్ ఉంది కనుక వెనకాల ఉన్న బ్యాక్ అంతా కూడా కనెక్ట్ అయ్యి ఉంది. సో బ్యాక్ సైడ్కి మనం న్యూట్రల్ కనెక్ట్ చేయండి. ఈ విధంగా మైనస్లు అన్నీ ఒకే వైపు వచ్చే విధంగా చూసుకోండి. సో ఇక్కడ మనకు మైనస్లన్నీ ఒకే వైపు వచ్చినాయి. దీనికి బ్లాక్ వైర్ బ్యాక్ అయితే ఉందండి ఇది. సో ఈ ఫ్రంట్ వైర్ వచ్చేసి రెడ్ వైర్ అండి. ముందుగా మనం దీని యొక్క వోల్టేజ్ని అయితే చెక్ చేసి చూద్దాం. డీసీలో సెలెక్ట్ అయితే చేసుకోండి. DC 20. చూడండి, మనకు 3 బ్యాటరీస్ కలిపి సమాంతర పద్ధతిలో కనెక్ట్ చేయడం ద్వారా 3.81 volts అయితే వచ్చింది. సో శ్రేణి పద్ధతిలో కనెక్ట్ అయిన హోల్డర్ యూజ్ చేసినట్లయితే మనకు 12 volts అయితే అవుట్పుట్ అయితే వస్తుందండి. సో ఇప్పుడు మనం దీన్ని అయితే ఛార్జ్ చేయడానికి చూద్దాం. సో TP40 ఈ మాడ్యులర్ ఉంది కదా, దీని యొక్క ప్లస్ని మనకి ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ ప్లస్ అని ఉంటుంది. అలాగే ఇన్పుట్ కనెక్షన్ వచ్చేసి ఇక్కడ ప్లస్ మైనస్ అని ఉంటుంది. ఇక్కడ మొబైల్ ఛార్జర్ ద్వారా మనం ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ B+ ఉన్న చోట ఈ రెడ్ వైర్ని కనెక్ట్ చేయండి. అలాగే బ్లాక్ వైర్ న్యూట్రల్ వచ్చేసి B-. సో ఈ విధంగా కనెక్ట్ చేసిన తర్వాత మనం దీన్ని ఛార్జ్ చేయడం వరకు మొబైల్ ఛార్జర్ ఏదైనా యూజ్ అయితే చేయండి. సో దీంట్లో నేను 5 volts 500 mAh సంబంధించిన ఛార్జర్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో ఈ ఛార్జరు 0.5 amperes మాత్రం ఇస్తుందండి. వోల్టేజ్ వచ్చేసి 5 అండి. సో దీన్ని 240 volts కనెక్ట్ అయితే చేయండి. చూడండి, ఇక్కడ మనకు రెడ్ LED బ్లింక్ అవుతూ ఉంది. సో మనకు ఫుల్ ఛార్జ్లో ఉండటం వల్ల గ్రీన్ సిగ్నల్ చూపించట్లేదండి. రెడ్ అంటే మనకు బ్యాటరీస్ ఫుల్ అవునాయి అని అర్థం అండి. సో దీంట్లో మనం సింగిల్గా బ్యాటరీ యూజ్ చేసినా కానీ మనకు ఛార్జ్ అవుతూ ఉంటాయండి. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఏంటంటే ఇది ప్యారలల్ కనెక్షన్లో కనెక్ట్ చేయబడింది కనుక మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి. సో మనకు ఛార్జ్ అయ్యే టైంలో బ్లూ LED వెలుగుతుంది. అంటే ఫుల్ అయితే మాత్రం రెడ్ వెలుగుతూ ఉంటుందండి. సో ప్రజెంట్ మనకు ఫుల్లో ఉండటం వల్ల రెడ్ అయితే వెలిగింది. ఒకసారి మీకు లో బ్యాటరీలో ఉన్న బ్యాటరీ కనెక్ట్ చేసి చూపిస్తాను.
చూడండి బ్యాటరీ వచ్చేసి లిథియం అయాన్కి సంబంధించిన 18650 సేమ్ బ్యాటరీ అండి. సో దీన్ని రిమూవ్ చేసి దీన్ని కనెక్ట్ అది చేద్దాం. చూడండి మనకి ఇక్కడ బ్లూ ఎల్ఈడి వెలుగుతూ ఉంది. మనకు బ్యాటరీ ఫుల్ అవగానే రెడ్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుందండి. ఈ విధంగా మనకు బ్యాటరీస్ అనేది ఛార్జ్ చేయడం వరకు ఈ హోల్డరు అలాగే దీంట్లో ఉన్న TP4016 అనుకుంటాండి, దీని మోడల్ నెంబర్ మర్చిపోయాను. సో ఈ మాడ్యులర్ యూజ్ చేసి మనం ఈ విధంగా ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఒక ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతాం. థ్యాంక్ యూ.